Hey guys, welcome back to my channel Explore with Anuniki. So ఈ రోజు అయితే డే 3 ఇన్ సిక్కిం మాట. సో నేను ఆల్రెడీ డే 1 డే 2 వీడియోస్ అయితే ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూసేయండి. సో ఈ రోజు వచ్చేసి మేము సమ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ 4 to 5 ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము సిక్కింలోని. సో నిన్న అయితే మేము నటుల పాస్, బాబా మందిర్ అండ్ చాంగులే కవర్ చేసాం. దాని మొత్తానికి 1 డే అయితే తీసుకుంటుంది అన్నమాట. బికాజ్ పర్మిట్స్ అప్లై చేసి వేరే వెహికల్లో వెళ్ళాలి కాబట్టి సో అది మొత్తానికి 1 డే అయితే ఇచ్చేయాలి. సో ద థర్డ్ డే వచ్చేసి మేము లోకల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇందులోనే మనకి సిక్కిం రూప్వే అన్నది కూడా కవర్ అవుతుంది. గైస్ వీళ్ళు నడడానికి ఇదంతా వాక్వే మాట. చూడండి ఎన్ని బతుకులే చూడండి ఎంత లావు ఉన్నాయి. రోడ్డు పైన నడకూడదు అంటే ఇక్కడ ఇద్దరు యూటర్న్ చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ. పోలీసులు వేసేస్తారు గైస్. అడుగడుక్కి పోలీసులు ఉన్నారు ఇక్కడ. రైటా మీరు గమనిస్తే కనుక మనకి సిక్కింలోని చాలా పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్స్ కూడా మీరు గమనిస్తే ఒకటి వెనకాతలు ఒక్కటే వెళ్తాయి తప్ప ఎలా పడితే అలా వెళ్ళడానికి అవ్వదు. సో మేమైతే ఇప్పుడు హనుమాన్ టాక్కి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఎందుకంటే మేము 12 కల్లా ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని 1-2 కల్లా స్టార్ట్ అయిపోయి డార్జిలింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చేసి 3.5 hours చూపిస్తుంది. బట్ ఘాటీ కాబట్టి మనకి ఆల్మోస్ట్ 6 hours అయితే పడుతుందంట. ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది డార్జిలింగ్కి వెళ్ళేసరికి. సో అందుకు మేము 7 కల్లా లెగిచి రెడీ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని వెళ్ళిపోయామన్నమాట. సో ఈ ఏంటది హనుమాన్ టాక్ వచ్చేసి మనకి నటుల పాస్కి వెళ్ళే దారిలోనే, కాకపోతే మనం నటుల పాస్కి పర్మిట్ సైడ్ వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక కట్ అయితే ఉందన్నమాట. కొంచెం కొండ మీద ఉంటుంది టెంపుల్. సో ఆ కట్ సైడ్ అయితే మేము బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం. చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి నుంచి అనమాట 2 km గైస్. హనుమాన్ టాక్ అయితే రీచ్ అయిపోయాము. సో హనుమాన్ టాక్ మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. సో ఆర్మీ వాళ్ళందరూ అక్కడ కుక్ చేయడము లేకపోతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము నడుస్తుంటుంటే అది జస్ట్ ఐస్ గడ్డ మీద నడుస్తున్నట్టు ఉంది. మాకు కాల్ చాలా పెయిన్ వచ్చేమాట. నార్మల్గా బండి డ్రైవ్ చేస్తున్నప్పుడే మాకు కాలు లెగ్స్ ఫ్రీజ్ అయిపోయినట్టు ఉన్నాయి. సో ఇలాగా టెంపుల్ కాబట్టి మేము షూస్ అది తిప్పేసాము. ఇలా నడుస్తున్నప్పుడు మాత్రం చాలా చల్లగా అయితే ఉంది. చూడండి సాయి ఎలాగా నడుస్తున్నాడో.
వచ్చిన 2 daysకి మాకు మసాలా దోశ దొరికింది గైస్ హనుమాన్ టాక్లో. నాకు గ్యాంగ్టాక్లో ఎక్కడ కనబడలే. సో సెకండ్ మేము విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి గణేష్ టాక్. ఇది హనుమాన్ టాక్ నుంచి అయితే ఒక 10 minutes జర్నీ అయితే పడుతుంది అన్నమాట. ఓపెన్ చేయలేదా? హిమాలయన్ జియోలాజికల్ పార్క్ అది, జూ. వెల్కమ్స్ టు గణేష్ టాక్ అంటే ఇది. ఎక్కడుందో అడుగు టెంపుల్. వెళ్దాం. हमारा इंचे मॉन्स्टर है, ये थोड़ा सा ही है, ये बहुत अच्छा है. अब जाके दर्शन कर. क्रिसमस बाजार में आएगा, इंचे में आएगा ज़्यादा. आज रोपवे में कहते नहीं है, रोपवे में उसके बाद में टूरिस्ट रहेगा बहुत. वही है इसी का तो कोई बात नहीं, आप लोग जाके आ सकते हैं. बहुत अच्छा व्यू मिलेगा, वेदर अच्छा है, मौसम अच्छा है. గణేష్ టాక్ తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి తాషి వ్యూ పాయింట్. బట్ తాషి వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోని మాకు ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించింది గైస్, చూసేయండి. ఇది వచ్చేసి తాషి వ్యూ పాయింట్. మాకు లాస్ట్ వాటర్ ఫాల్ నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 minutes జర్నీ అయితే పట్టింది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత మనకి సిక్కింకి తాలూకా డ్రెస్సెస్ అయితే ఉంటాయి కదా, సో అవి ఆ వ్యూ పాయింట్లోనే ఆ డ్రెస్సెస్తో ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నమాట, చూసేయండి. టోటల్ ఇప్పటికీ 3 places అయితే అయ్యాయి. ఇప్పుడు మేము బతాంగ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇది డిస్టెన్స్ వచ్చేసి చాలా దగ్గర, ఓన్లీ 5 to 10 minutes జర్నీ అయితే తీసుకుంది. సో ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ అంటే అదంతా అది క్రియేట్ చేసుకున్న బ్యూటీనెస్లా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసేయండి. అనుకుంటా అక్కడ పార్క్ చేశారు. అక్కడ
నాకు వీడియో నేను ఈరోజు చూసిన అన్ని ప్లేసెస్లోని నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి ఇంచి మొనస్ట్రీ అన్నమాట. సో మనము ఇప్పుడు ఇంచి మొనస్ట్రీకి వెళ్ళబోతున్నాము. సో ఇంచి మొనస్ట్రీ ఏంటంటే అది ఒక బుద్ధిస్ట్ మొనస్ట్రీ. బుద్ధ దేవుడికి వాళ్ళు ప్రేయర్ చేస్తారన్నమాట. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ప్రేయర్ జరుగుతుంది. సో నేనైతే ఎగ్జాక్ట్గా రా వీడియో అయితే పెట్టేశాను అక్కడ వైబ్ ఎలా ఉంటుందో తెలియడానికి. సో చూసేయండి. ప్రతి బుద్ధిస్ట్ మొనస్ట్రీలోని మనం ఈ స్పిన్నింగ్ వీల్స్ అయితే చూస్తాము. ఈ స్పిన్నింగ్ వీల్స్ ఏంటంటే డైరెక్ట్గా గాడ్తో కనెక్ట్ అవ్వడానికి అండ్ మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇమీడియట్గా డిసపియర్ అవ్వడానికి మనము ఈ స్పిన్నింగ్ బుద్ధిజంలోని స్పిన్నింగ్ వీల్స్ అన్నవి దానికి రిజెంబ్లెన్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి సిక్కిం రోప్వే అన్నమాట. సో పర్ హెడ్ అయితే 150 రూపీస్ తీసుకున్నారు. ఈవినింగ్ 6 o'clock వరకు ఈ సిక్కిం రోప్వే అన్నది ఉంటుంది అన్నమాట. సో టికెట్ తీసుకొని మనం అక్కడ వెయిటింగ్ లాంజ్ అన్నది ఉంటుంది. సో వెయిటింగ్ ఏరియాలోనే మనం వెయిట్ చేసిన తర్వాత 1 by 1 పంపిస్తుంటారు. గోండలో నించోవాలి భయ్యా. ఇంకో పెట్టకారంగా ఉంది వాకబుల్ డిస్టెన్స్. ఏటాడు ఫుల్ కుకిసాడు.
ఇటే ఇటు ఇటు వచ్చేసాయి. నా ఫోన్ ఆడుతుంది. రోప్వే వచ్చేసి మనకి 2 sides తీసుకొస్తారన్నమాట. సో ఇంతటితో మాకు సిక్కింగ్ లోకల్ సైట్ అయితే అయిపోయింది. సో మేము వచ్చేసి ఇప్పుడు మా రూమ్కి వెళ్ళి లగేజ్ అయితే సర్దుకొని డార్జిలింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి అండ్ ఫుల్ ఘాటీ కాబట్టి మాకు ఎక్కడ దొరకదు కాబట్టి ఈ రెస్టారెంట్లోనే మేము ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.